ఎట్లురు బిడ్డ మంచిగుర్రా. ఇవాళ మీ పెద్దమ్మ అంబలెట్లకాయన్నో సూయిత్తది పాండి బిడ్డ. ఒకప్పుడు రాగి పిండిని తీసి నానబెట్టుకోవాలి. ఈ అంబలి ఒంటికి చాలా మంచిది. 30 ఏళ్ళు దాటిన ఆడిబొల్లలకు ఇంకా మంచిది. ఎందుకంటే 30 దాటిన తర్వాత మెల్లగా బొక్కలన్నిటి మెత్తబడుతుంటాయి. ఇక గప్పటి సందికి అంబలి రోజు ఆగుండి బిడ్డ బొక్కలు గట్టి పడతాయి అన్నట్టు. ఎందుకంటే ఆడపిల్లలే కదవ్వా సంసారాన్ని అంత ఈడ్చేది. గట్టిగా ఉండాలి పిల్లలకి అందుకొరకు. ఇక పొయ్యి ముట్టించి ఓ గిన్నె పెట్టుకొని గండ్ల ఒక కప్పుకు 4 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా జరంత ఏడిగాగానే ఉప్పు వేసుకోవాలి. కొద్దిగంత నెయ్యి ఉండి బిడ్డ ఎక్కువ వేయొద్దు. ఉప్పు తిన్ననోళ్ళు వేసుకోకున్నా ఏం కాదు. ఇక ఇట్లా ఎసురుకు రాగానే కలుపుకున్న పిండిని గండ్లకు పోసుకోవాలి. ఇక పోసుకొని గిల్లకు కొట్టుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మధ్యలు కూడా కలుపుతా ఉండాలి. ఎందుకంటే అడుగంటుతుంది జరసంతసేపు కందుకొరకని. ఇక చూసిరా బిడ్డ ఎంత మంచిగా అయిందో. ఇక బాగా పలుచగా తాగాలంటే 5 కప్పులు నీళ్ళు పోసుకోండి ఒక కప్పుకు. ఇంకా చిక్కగా తాగాలంటే ఓ కప్పుకు 3 కప్పులు నీళ్ళు పోసుకోండి. ఏం కాదు చిక్కగా అవుతుంది. 6 నెలలు దాటిన పొరలకు కూడా తినిపించచ్చు అందుకొరకు. ఇక చల్లబొట్టు ఇప్పుడే పోయొద్దు బిడ్డ వేడి మీద. చల్లారినాక పోసుకోవాలి మంచిది అన్నట్టు. పోసుకోకున్నా ఏం కాదు. ఇక కొంతమందికి పాపం చెయ్యరాక ఉండలు కడుతున్నాయి పెద్దమ్మ అంటారవ్వ. ఇట్లా వేసుకోండి బిడ్డ కమ్మ కుదురుతుంది.